ఈరోజు మనం రావు కుటుంబం కృష్ణాష్టమి ఎలా చేసుకుంటుంది అనేది కథ విందాం. సాయంత్రం అయ్యింది. రావు గారు ఇంట్లో పండుగ వాతావరణం ఉంది. చిన్న అనన్య తలుపు దగ్గర రంగోలి వేసింది. అమ్మమ్మ చెబుతుంది, కృష్ణుడు వస్తున్నట్టు చిన్న పాదముద్దలు వెయ్యమ్మా. అనన్య పిండితో చిన్న చిన్న అడుగులు గీసింది. మరోవైపు అమ్మ వంటగదిలో వెన్నను బంగారు గిన్నెలో కలుపుతుంది. చుట్టూ లడ్లు, చెక్కలు, మురుకులు, పాయసం అన్నీ సిద్ధం చేసింది. అర్జున్ వంటింట్లోకి వచ్చి, అమ్మా, ఈ వెన్న నాకు దొరుకుతుందా అన్నాడు. అమ్మ అన్నది, మొదటిగా కృష్ణునికి, తర్వాత నీకే అది. మరొక వైపు నాన్నగారు చిన్న వెండి జూలను పూలతో అలంకరించి చిన్న కృష్ణుని విగ్రహాన్ని పసుపు వస్త్రం, నెమలి పించం పెట్టి అందంగా అలంకరించారు. కుటుంబం అంతా చూసి ఆనందపడుతున్నారు. అంత అందంగా అలంకరించామని. బయట వీధుల్లో పిల్లలు గుంపుగా చేరారు దైహండి కోసం. పైకి కుండ పెట్టి అర్జున్ తన స్నేహితులతో ఒక గుంపుగా వచ్చి గోపురం వలె అంటే పిరమిడ్ లాగా పైకి ఒకళ్ళపైన ఒకళ్ళు వెక్కి చివరన కుండ పగలగొట్టడానికి ట్రై చేశారు. పగలగొట్టి వెన్న, మిఠాయిలు అన్ని జారి పడ్డాయి. అందరూ చప్పట్లు కొడుతూ గోవిందా గోపాల గోవిందా గోపాల అని కేకలు వేశారు. దైహండి తర్వాత అందరూ ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులు కలిసి పూజా గదిలో కూర్చున్నారు. అమ్మమ్మ కృష్ణుని జన్మ కథ చెబుతుంది. జూలలో కృష్ణుని ఉయ్యాల ఊపుతూ భజనలు పాడుతూ మంగళహారతులు ఇచ్చారు. పూజ అయ్యాక అందరూ నేలపై కూర్చొని ప్రసాదం తీసుకున్నారు. పిల్లలు వెన్న ముద్ద తింటూ నవ్వుతూ పెద్దలు లడ్లు పంచుకుంటున్నారు. ఇట్లాంటి సంతోషమైన పండుగ ఎప్పుడూ జరుపుకోవాలి. ఇల్లంతా సంతోషంతో నిండిపోయింది. కృష్ణుడు ఎల్లప్పుడూ మన ఇంట్లో నవ్వులు, ఆనందం పంచుతుంటారు ప్రతి కృష్ణాష్టమికి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎలా జరుపుకున్నారు జన్మాష్టమి అనేది కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే గనక మీకు లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ అనేటివి వస్తాయి. థ్యాంక్ యూ.